హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మరి అందరూ బాగున్నారా? సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. మనం ఏది చేసిన పిల్లలు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా సరే మనం దేంతో స్టార్ట్ చేసుకోవాలంటే ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యనున్న అక్క వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తారు. సో ప్రార్థన చేసినప్పుడు అక్క అన్న వాళ్ళకన్నా మీరు ఏసైతో మాట్లాడాలి. అక్క వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారా అని కాదు, కానీ ఏసయ్య ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను బ్లెస్ అవ్వాలి ఏసయ్య, నువ్వు నాతో మాట్లాడేసాయి అని ఒక చిన్న ప్రార్థన చేశారనుకోండి, ఏసై మీ పక్కనే ఉన్నారు పిల్లలు. మరి ప్రార్థన చేసుకుందామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ప్రార్థన సండే స్కూల్ స్టార్ట్ చేద్దాం. అయితే కళ్ళు మూసుకున్నట్లయితే అందరం ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా ఈ దినం సండే స్కూల్ ద్వారా నాయన ప్రభా, మీరు అందరు ఇక్కడున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా, వారు ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో మీరు నేర్పించండి. బిడ్డలందరూ కూడా నాయన నడవవలసిన మార్గంలో తండ్రి ప్రభా వారిని అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరూ కూడా ప్రార్థన చేశారు కదా పిల్లలు, వెరీ గుడ్. మీ అందరికి యాక్షన్ సాంగ్స్ నచ్చుతున్నాయా పిల్లలు? చాలా మంది మాకు ఈ సాంగ్ కావాలక్క, ఆ సాంగ్ కావాలి అని కింద కామెంట్ చేస్తున్నారు. మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు పర్సనల్గా మాకు చెప్తున్నారు. మేము కూడా మా పాత సాంగ్స్ అని, మీ కొత్త సాంగ్స్ కదా ఆ సాంగ్స్ అని, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ పిల్లలు, అవన్నీ కూడా మీకు నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఈ రోజు ఏ సాంగ్ అబ్బా చూసేద్దామా? మరి మీరు కూడా యాక్షన్ సాంగ్ చేస్తారా? మాతో కలిసి చేస్తారా పిల్లలు? మరి చేసేద్దామా కలిసి? చెల్లెలా తీసుకో సరైన నిర్ణయం. ఓహో తమ్ముడా, ఓహో చెల్లెలా తీసుకో సరైన నిర్ణయం. లలా 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 అరే చుంబాల కిడి చుంబాల కిడి చుంబాల కిడి చుంబా, అరే చుంబాల కిడి చుంబాల కిడి చుంబాల కిడి చుంబా. ఓహో తమ్ముడా, ఓహో చెల్లెలా తీసుకో సరైన నిర్ణయం. ఓహో తమ్ముడా, ఓహో చెల్లెలా తీసుకో సరైన నిర్ణయం. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్టులెట్టి అలసిపోతివా? వాట్సప్లో వెకిలి పనులు ఎన్నో చేసి విసిగిపోతివా? ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్టులెట్టి అలసిపోతివా? వాట్సప్లో వెకిలి పనులు ఎన్నో చేసి విసిగిపోతివా? యేసయ్యతో చాటింగ్ చేయుటకొక ఛాన్స్ ఇయ్యవా? యేసయ్యతో చాటింగ్ చేయుటకొక ఛాన్స్ ఇయ్యవా? లలా 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 అరే జుంబాల కిడి జుంబాల కిడి జుంబాల కిడి జుంబా, అరే జుంబాల కిడి జుంబాల కిడి జుంబాల కిడి జుంబా. ఓహో తమ్ముడా, ఓహో చెల్లెలా తీసుకో సరైన నిర్ణయం. ఓహో తమ్ముడా, ఓహో చెల్లెలా తీసుకో సరైన నిర్ణయం. మిషనరీగా విలియం కేరీలాగా నీవు జీవింతువా? మోషేవలే దేవుని ప్రజలనెందరినో విడిపించెదవా? గోయింగ్ మిషనరీగా విలియం కేరీలాగా నీవు జీవింతువా? మోషేవలే దేవుని ప్రజలనెందరినో విడిపించెదవా?
విడిపించెదవా? యేసయ్యకు నీ హార్ట్ మార్చుటకు ఒక ఛాన్స్ ఇయ్యవా? యేసయ్యకు నీ హార్ట్ మార్చుటకు ఒక ఛాన్స్ ఇయ్యవా? లల్లా 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 అరే లల్లా 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 చుంబాలకిడి 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 చుంబా అరే చుంబాలకిడి 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 చుంబా. ఓహో తమ్ముడా, ఓహో చెల్లెలా, తీసుకో తీసుకో సరైన నిర్ణయం. ఓహో తమ్ముడా, ఓహో చెల్లెలా, తీసుకో తీసుకో సరైన నిర్ణయం. తీసుకో తీసుకో సరైన నిర్ణయం. తీసుకో తీసుకో సరైన నిర్ణయం. వావ్ పిల్లలు, చాలా మంది చాలా బాగా చేస్తున్నారు. చాలా వీడియోస్ మాకు పంపిస్తున్నారు. మీరు యాక్షన్ సాంగ్స్ చేస్తున్నవి, స్కిట్స్ చేస్తున్నవి, మీ ఇంటి దగ్గర చేసి రికార్డ్ చేస్తున్నారు పిల్లలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా ఇలా పెద్దగా అయ్యి మీరు కూడా మంచిగా చిల్డ్రన్ మినిస్ట్రీ చేయాలి అని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఇప్పుడు మనందరి ఇష్టమైన మెమరీ వర్స్ టైం. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు కదా పిల్లలు. మరి ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock మెమరీ వర్స్ వస్తుంది. అది ఎంతమంది నేర్చుకుంటున్నారు? స్కూల్కి వెళ్ళకముందు మీరు కంపల్సరీగా చేయాలి. మీరు బ్రష్ ఎలా చేస్తున్నారో, స్నానం ఎలా చేస్తున్నారో, టిఫిన్ ఎలా చేస్తున్నారో, స్కూల్కి వెళ్ళక ముందు మీరు ఎవ్రీడే ఒక డిసైడ్ చేసుకోండి. ఏసయ్యా నేను ఈ మెమరీ వర్స్ చూసి నేను నేర్చుకొని, మీరు రోజంతా మెమరీ వర్స్ని మీరు ఏం చేయాలి తెలుసా? మెమరైజ్ చేసుకోవాలి పిల్లలు. మెమరైజ్ చేసుకొని నేను వెళ్తాను అని చెప్పినప్పుడు నీకు అది నిజంగా బ్లెస్సింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. చిన్న మెమరీ వర్స్ కదా, ఒక 1-2 lines మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు కదా. 30 daysలో 30 మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు. 2 monthsలో 60 మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు. సో మీ అందరు మెమరీ వర్స్ నేర్చుకుంటారు కదా. అలాగే ఈ రోజు కూడా ఒక మెమరీ వర్స్ నేర్పించడానికి అక్క వచ్చేస్తుంది. మరి అక్కని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, మరి మెమరీ వర్స్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే మత్తయి 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. పిల్లలు, ఇక్కడ మత్తయి 7:7లో యేసయ్య ఏమని చెప్తున్నారంటే అడుగుడి మీకు ఇవ్వబడును. మనం చాలాసార్లు అనుకుంటాం కదా పిల్లలు, నాకు అన్నీ ఏం కావాలనుకున్నా కూడా మరి అవన్నీ కూడా దేవుడు నాకు ఇస్తాడు కదా, ఇంక అడగక్కర్లేదు అని మనం అనుకుంటాం కదా పిల్లలు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మనకేం కావాలో అది మనం దేవుని దగ్గరికి వచ్చి అడగాలంట. అడిగినప్పుడు మనకి ఇవ్వబడుతుంది. మరి వెతుకుడి మీకు దొరుకును. పిల్లలు, ఎప్పుడైనా మీరు ఏదైనా విలువైన వస్తువుని పోగొట్టుకున్నారా? పోగొట్టుకుంటే దాన్ని చాలా దొరికే వరకు జాగ్రత్తగా వెతుకుతాం కదా. అలానే దేవుని యొక్క మాట కోసం మనం కూడా వెతికేవారిగా ఉన్నప్పుడు, దేవుని మాట మనకు దొరికినప్పుడు, మరి ఖచ్చితంగా దేవుడు మాటను వెతికినప్పుడు అది మనకి దొరుకుతుందంట పిల్లలు. ఎలా దొరుకుతుంది దేవుని మాట అంటే, మనం ఎప్పుడైతే ఆసక్తితో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తామో, మరి సండే స్కూల్ అక్క ద్వారా కానీ, అన్నయ్య ద్వారా కానీ, మన చర్చ్ పాస్టర్ గారి ద్వారా కానీ మరి దేవుని యొక్క వాక్యము మనకి దొరుకుతుంది. అలానే తట్టువానికి తీయబడును. తట్టడం అంటే ఏంటి పిల్లలు? మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇంతకు ముందైతే డోరు నాక్ చేసేవారు, బట్ ఇప్పుడు కాలింగ్ బెల్స్ వచ్చినాయి కదా. మరి కాలింగ్ బెల్ కొట్టగానే ఆ ఇంట్లో మీ ఆంటీ, అంకుల్ లేదా నీ ఫ్రెండ్ వచ్చి డోర్ ఎలా అయితే తీస్తాడో, దేవుని యొద్దకు నువ్వు ఏదైనా అవసరం కోసం వస్తే ఖచ్చితంగా, ఒకవేళ మీ ఆంటీ, అంకుల్ లేదా నీ ఫ్రెండ్ అక్కడ బెల్ కొట్టినప్పుడు తీయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నువ్వే అవసరతం నిమిత్తం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసావో దాన్ని తీర్చడానికి యేసయ్య కంపల్సరిగా నువ్వు ఏ విషయం కోసం అడుగుతున్నావో దాని ఆన్సర్ అనే తలుపు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అడగడానికి నువ్వు రెడీగా ఉన్నావా పిల్లలు? పిల్లలు వెరీ గుడ్. మీరు చాలా తొందరగా మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారే. మరి స్టోరీ నేర్చుకుందామా? స్టోరీకి వెళ్ళక ముందు మన హార్ట్స్ని ప్రిపేర్ చేద్దామా పిల్లలు? ఆరాధన చేసినప్పుడు నీ హార్ట్ ఓపెన్ అవుతుందంట. యేసయ్య అక్క చెప్పే స్టోరీ ఇది, నా హృదయంలోకి వెళ్ళాలి యేసయ్య, నా హార్ట్ని ఓపెన్ చేసేయ్యా అని చెప్పి మాకు ఈ సాంగ్ వచ్చిన అక్క వాళ్ళు, అన్న వాళ్ళు ఇక్కడ వర్షిప్ చేసిన మీకు సాంగ్ వచ్చినా రాకపోయినా మీరు ఏం చేయాలి తెలుసా? యేసయ్యని ఆరాధించాలి. మరి ఆరాధిద్దామా పిల్లలు? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా? దేవుని స్తుతిద్దామా? నువ్వెక్కడున్నా కానీ నీ 2 చేతులు జోడించి యేసయ్యకి ప్రార్థన చేస్తావా? యేసయ్యని ఆరాధిస్తావా? నువ్వు యేసయ్యతో ఎప్పుడైతే మాట్లాడతావో ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. కాబట్టి నువ్వెక్కడున్నారు ఈ 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధిస్తావా మాతో పాటు కలిసి? యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
నిన్నే ప్రేమింతును నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించకనే సాగెదా నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించకనే సాగెదా నేవెనుదిరుగా నిన్నే సేవింతును. పిల్లలు మాతో పాటు చెప్తారా? నిన్నే సేవింతును నిన్నే సేవింతును నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించకనే సాగెదా నేవెనుదిరుగా చెప్దామా? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించకనే సాగెదా నేవెనుదిరుగా నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును యేసు నిన్నే ప్రార్థింతును నేవెనుదిరుగా రెండు చేతుల పైకి చెప్దామా? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించకనే సాగెదా నేవెనుదిరుగా హృదయాంతరంగం నుంచి చెప్దామా పిల్లలు? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించకనే సాగెదా నేవెనుదిరుగా నిన్నే ఆరాధింతును. Yes, Lord, మిమ్మల్ని ఆరాధిస్తాం ప్రభువా. నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నేవెనుదిరుగా చెప్దామా? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించకనే సాగెదా నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించకనే సాగెదా నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి యేసయ్యా నీ మార్గములో సాగెదా నీరసించకనే సాగెదా నేవెనుదిరుగా నేవెనుదిరుగా నేవెనుదిరుగా
సన్నిధిలో మోకరించి ప్రభువా నీ మార్గంలో ప్రభువా మా పిల్లలందరూ మేమందరూ నడవడానికి సహాయం చేయండి ప్రభువా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నిన్ను నీ సిలువలు ఎత్తుకొని ప్రభువా నిన్ను వెంబడించి అనేకులు నీవే తిప్పే కృపను అందరికీ దయచేయండి ప్రభు. ఇంతవరకు నేను స్తుతించాం, నేను ఆరాధించాం ప్రభువా. ఇదిగో లెసన్స్లోకి వెళ్తుండగా అందరితో మీరు మాట్లాడండి. ఈ ఆరాధనలో ఏ చిన్న బిడ్డ అయితే పాల్గొన్నాడో ఆ బిడ్డతో మీరు ప్రత్యేకంగా మాట్లాడి నీ కొరకు గొప్ప సాక్షిగా నిలవబెట్టమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ కూడా ఏసైని ఆరాధిస్తున్నారు. వెరీ 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 గుడ్ పిల్లలు. ఏసైకి మీలాంటి ఆరాధికులు అంటే చాలా చాలా ఇష్టం. మరి మన అందరి ఇష్టమైన స్టోరీ టైం. మరి స్టోరీలో అక్క ఎవరి గురించి చెప్తుంది? ఈ అన్న గురించి చెప్తుందా, అక్క గురించి చెప్తుందా, మిషనరీ స్టోరీయా, జనరల్ స్టోరీయా, బైబిల్ స్టోరీయా? మీకు కూడా నాలుగే డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే మనం స్టోరీ వినేయాలి. మరి స్టోరీ వినేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి మంచిగా సాంగ్ నేర్చుకున్నారు, మీరు వర్షిప్ చేశారు. అలాగే ఈరోజు అంతా కూడా చాలా హ్యాపీగా సండే స్కూల్లో కూర్చున్నారు కదా. మరి మనం మంచి ఒక మిషనరీ లెసన్ నేర్చుకుందాం. ఈ మిషనరీ లెసన్ చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే చెప్పడానికి. ఎందుకంటే ఈ స్టోరీ నేను విన్నప్పుడు చూసినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకు అంటే ప్రతిసారి కూడా మనం చాలాసార్లు ఊహించని కార్యాలు మన జీవితంలో జరిగినప్పటికీ మనం చాలాసార్లు యేసయ్య ప్రేమను మర్చిపోతాం పిల్లలు. కానీ నేను ఈ అక్క గురించి తెలుసుకున్నప్పుడు, ఈ అక్క గురించి స్టడీ చేసినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా బ్లెస్ అయ్యాను. ఎందుకు అంటే ప్రతి విషయంలో కూడా ప్రతిసారి కూడా మన ప్రతి సిచ్యువేషన్లో మీరు చిన్నపిల్లలు అయినప్పటికీ పెద్దవాళ్ళు అయినప్పటికీ ఎలాంటి వారైనప్పటికీ కూడా కొన్నిసార్లు మన లైఫ్లో చాలా విషయాలు చూస్తూ ఉంటే మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కానీ నిత్యము యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడని మర్చిపోతూ ఉంటాం. అలాగే జోనీ ఎరిక్సన్ తాడా అనే ఈ అక్క మరి అమెరికా దేశంలో పుట్టడం జరిగింది. సో తను చాలా చాలా మంచి యాక్టివ్గా ప్రతి పని చేస్తూ అందరినీ మంచిగా చూసుకుంటూ చాలా యాక్టివ్గా అన్ని పనులు చేస్తూ పరిగెడుతూ ఉండేది. అయితే మరి అమెరికాలో పుట్టింది కాబట్టి వీళ్ళ నాన్నగారు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేవారు. ఒకరోజు ఏమనుకుందంటే మా డాడీ ఇలా చేస్తున్నారు కదా, నేను కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి తను స్విమ్మింగ్ నేర్చుకోవడం జరిగింది. అయితే ఈమె ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేది పిల్లలు. అస్సలు ఎప్పుడు అలా కూర్చొని అలా చక్కగా టైం అంతా కూడా పడుకొని అలా టైంపాస్ చేసేది కాదు. ఎప్పుడు కూడా మంచిగా మంచి పనులు చేస్తూ మరి ఎప్పుడు కూడా ఖాళీ ఉండడానికి ఇష్టపడేది కాదు. అయితే ఈ జోనీ ఎరిక్సన్ తాడా మరి అమెరికా దేశంలో పుట్టింది కాబట్టి వాళ్ళ డాడీ ఒలింపిక్స్లో ఉన్నారు కాబట్టి తిను కూడా పార్టిసిపేట్ చేయడానికి స్విమ్మింగ్ నేర్చుకునేది. ఒకరోజు మరి ఈమె స్విమ్మింగ్ నేర్చుకుంటూ ప్రతిరోజు కూడా టైం పెట్టుకొని తూచా తప్పకుండా మరి డైలీ వెళ్ళి చక్కగా అన్నీ నేర్చుకుంటూ ఉండేది. అయితే ఈమె 1945 అక్టోబర్ 15వ తేదీన జన్మించింది. మరి ఆ యొక్క అమెరికా దేశం ఎలా ఉంటుంది? చాలా ఫాస్ట్గా ఉంటుంది కదా పిల్లలు. అలాగే మరి తను అలాగా మరి ప్రతిరోజు కూడా స్విమ్మింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే అన్నీ బాగా యాక్టివ్గా ఉండి మంచిగా పరిగెడుతూ ఉన్న అమ్మాయి ఒకరోజు మరి తనకి స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు నీళ్ళల్లో దూకినప్పుడు ఏమవుతుందంటే మరి ఆ యొక్క దూకిన ప్లేస్లో వాటర్ తక్కువగా ఉండడం వల్ల తను పైనుంచి దూకేసరికి తన తలంతా కూడా నేలకు తగిలి మొత్తం కూడా దెబ్బ తగిలి భయంకరమైనటువంటి యాక్సిడెంట్ తనకి జరుగుతుంది. పిల్లలు చూడండి, చాలా యాక్టివ్గా ఉన్న పిల్లలు కొంచెం జ్వరం వచ్చి మరి స్కూల్కి వెళ్ళకపోతేనే మనకి ఎలా అనిపిస్తుంది, అమ్మో ఎంతో యాక్టివ్గా ఉండేది, ఈ ఫీవర్ వల్ల చాలా డల్ అయిపోయిందని తల్లిదండ్రులు కానీ లేకపోతే మన మమ్మీ డాడీ కానీ స్కూల్ కానీ టీచర్స్ కానీ అందరూ కూడా బాధపడిపోతూ ఉంటాం ఎవరికైనా చిన్నపిల్లలకి బాగాలేనప్పుడు కదా. సో మరి అంత యాక్టివ్గా ఉన్నటువంటి జోనీ ఎరిక్సన్ తాడా ఆ యాక్సిడెంట్ తర్వాత చాలా మరి ప్రమాదంకి గురి అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే మరి ఏం చెప్పారంటే డాక్టర్స్
తను ఇంతగా మరి గట్టిగా గాయం తగలడం వల్ల ఈ యొక్క తన శరీరంలో అన్ని అవయవాలు కూడా పనిచేయకుండా అయిపోయాయి, ఒక్క తల మాత్రమే పనిచేస్తుందని చెప్పినప్పుడు మరి జోని ఎరిక్సన్ తాడాకి చాలా బాధేసింది. వాళ్ళ డాడీ కానీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఇంత యాక్టివ్గా ఉన్నటువంటి తిను జీవితంలో ఇలా జరిగింది ఏంటి అని చెప్పి అందరూ కూడా చాలా వేదంతో చాలా బాధపడేవారు. అయితే తను కూడా ఆల్మోస్ట్ 2 years రెస్ట్లో ఉంది. 2 years కూడా తను ఏ పని చేయలేదు. చేతులు జస్ట్ కదపగలదు కానీ తను చేతితో ఏ పని చేయలేదు. కాళ్ళు, ఈ మెడ దగ్గర నుంచి కింద భాగం అంతా కూడా పని చేయకుండా అయిపోయింది. పిల్లలు చూసారా, ఎంతో యాక్టివ్గా ఉన్నటువంటి జోని ఎరిక్సన్ తాడ ఆ యాక్సిడెంట్ తర్వాత అన్నీ కూడా మరి అవయవాలు పనిచేయకుండా తలొక్కటే పనిచేస్తూ ఉండేది. 2 years రెస్ట్ అంటే ఎంత కష్టం పిల్లలు. మనకి 2 days ఫీవర్ వచ్చి స్కూల్ మానేసి ఇంట్లో ఉండాలంటేనే చాలా బోర్ కొడుతుంది కదా. మనకి ఫ్రెండ్స్ గుర్తొస్తుంది, స్కూల్ గుర్తొచ్చేస్తుంది, ఇంకా ఎక్కడికి వెళ్ళినా అన్నీ కూడా మరి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. రెస్ట్ ఎక్కువ తీసుకోలేం. కానీ 2 years అసలు తనకి ఏ అవయవం పని చేయకుండా ప్రతిరోజు అలాగా మంచం మీద పడుకొని ఉండడం అంటే ఎంత కష్టం పిల్లలు. కానీ తను 2 years అలా రెస్ట్ తీసుకొని చాలా బాధపడుతూ ఉండేది. ఈ 2 yearsలో తన ఫ్రెండ్స్ చాలామంది తను హేళన చేసేవారు. ఏంటి, చాలా వాళ్ళ డాడీ లాగా ఒలింపిక్లో ఉండాలని స్విమ్మింగ్ నేర్చేసుకుంది, ప్రతిదీ యాక్టివ్గా చేస్తుందని అందరూ కూడా తనని చాలా తన మీద చాలా మాటలు అంటూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే తను రెస్ట్ తీసుకుంటుందో అప్పుడు కూడా చాలామంది మాటలు అనేవారు. ఏమని తెలుసా పిల్లలు, నువ్వు స్విమ్మింగ్ నేర్చేసుకున్నావు, పెద్ద గొప్పదానివి అయిపోవాలనుకున్నావు, కానీ చూసావా నీకు ఎలా జరిగిందో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి తన్ని తిడుతూ ఏదో ఒక మాట అంటూ బాధ పెడుతూ ఉండేవారు. పిల్లలు మనం కూడా అంతే కదా. చాలాసార్లు మనకి ఏది లేదో, మనం ఏదైతే కోల్పోయామో దాన్నే ఆలోచిస్తూ దేవుడు మనకు చేసిన ఆశీర్వాదాన్ని మనము మర్చిపోతూ ఉంటాము. కానీ మరి ఈ గతంలో జరిగిన చాలామంది మన గతంలోనే పోరాడుతూ భవిష్యత్తుని సమాధి చేసుకుంటారు. అంటే ఏంటో తెలుసా పిల్లలు, మనకేదైతే లేదో, ఏదైతే మన గతంలో మనకి ఏదైనా బ్యాడ్ జరిగిందో దాన్నే తలుచుకుంటూ మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోయి, సరే ఈ బాధలో ఈ కష్టంలో నేను నెక్స్ట్ ఏం చేయాలనేటువంటి ఆలోచన మర్చిపోయి ఉంటాం కదా పిల్లలు. కానీ తినైతే ఆ గతాన్ని ఆలోచించుకోకుండా భవిష్యత్తుని అందంగా మార్చుకుంది. అలాగా తలొక్కటే పనిచేసి అవయవాలన్నీ కూడా పనిచేయకపోయినప్పటికీ కూడా ఆ 2 years అందరూ అన్న మాటల్లో బాధపడుతూ వేదన చెందుతూ తనకు ఒక ఆలోచన కలుగుతుంది. అప్పుడు తనకి బాధ కలిగినప్పుడు ఏం చేసేది తెలుసా పిల్లలు, ప్రతిరోజు కూడా యేసయ్య మీద ఆధారపడేది, యేసయ్యకి ప్రార్థన చేసేది. ప్రభువా, నన్ను అందరూ ఇలా మాట్లాడుతున్నారు కదా, నేను ఇంకెందుకు పనికిరానా, నా లైఫ్ ఇలాగే వేస్ట్ అయిపోతుందా, నువ్వు నన్ను అందుకే పుట్టించావా, నా పట్ల నీకు ఏది ప్రణాళిక లేదా అంటూ ఏడుస్తూ ఒకరోజు యేసయ్యకి ప్రార్థన చేసినప్పుడు సాక్షాత్తు దేవుడు తనతో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ తన్ని ఆదరించడం చూసింది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ తన్ని ఆదరించిందో ఇంకా తన మీద తనకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా ఆ యొక్క విషాదం, ఆ యొక్క యాక్సిడెంట్, ఆ యొక్క బాధను తలుచుకోకుండా వెంటనే నేను ఏదైనా చేయాలి అని చెప్పి తను చాలా మంచి నిర్ణయం తీసుకుంది. పిల్లలు మనం కూడా అంతే కదా. ఏదైనా బ్యాడ్ జరిగినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సడన్గా మన జీవితంలో ఏదైనా బాధ కలిగినప్పుడు దాన్నే తలుచుకుంటూ చాలాసార్లు ఉన్న టైం అంతా కూడా వేస్ట్ చేస్తాం. కానీ జోని ఎరిక్సన్ ఏం చేసిందంటే మరి వెంటనే తిను ఎంత టాలెంటెడ్ తెలుసా పిల్లలు, టెన్నిస్ ఆడేది, స్విమ్మింగ్ చేసేది, ఇంకా యాక్టివ్గా ప్రతి దాంట్లో కూడా మంచిగా ఉండేది, చాలా మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్న తన జీవితంలో మరి యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా బాధలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, దేవుడు ఎప్పుడైతే తను ఆదరించాడో, దేవుడు ఎప్పుడైతే మరి తన్ని ఓదార్చడం మొదలుపెట్టాడో తను వెంటనే ఏమని నిర్ణయించుకుందంటే, ఒకరోజు ఈ యొక్క 2 years తర్వాత తను చక్కగా వీల్ చైర్ మీద ఉంటూ
మరి మంచిగా ఉంటూ ఉండేది. అయితే చాలామంది తిని టెస్ట్ మనీ చెప్పడానికి పిలిచేవారు. సో పెద్ద పెద్ద మీటింగ్స్లో తన టెస్ట్ మనీ అంటే తన సాక్ష్యము, తను చనిపోలేదు కానీ తను బ్రతికి ఉంది, కానీ చనిపోయినట్టుగానే తను జీవిస్తూ ఉంది. ఒక్క తల మాత్రమే పనిచేస్తుంది, ఈ భాగాలు శరీరంలో ఏ భాగాలు కూడా పనిచేయట్లేదు. అయినప్పటికీ కూడా తను సువార్త ప్రకటిస్తూ ఉండేది. అయితే ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు తన కళ్ళ ముందుకి ఒక కాళ్ళు లేని వీల్ చైర్లో కూర్చొని ఉన్న ఒక అమ్మాయి ముందుకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పాపను చూసినప్పుడు మరి జోని ఎరిక్సన్ తాడాకి ఒక ఆలోచన కలుగుతుంది. అయ్యో, ఒకవేళ శరీర భాగాలు పనిచేయకపోతే వీల్ చైర్లో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకే తెలుసు. కానీ ఇలాగా మరి వికలాంగులుగా ఉంటున్న వాళ్ళకి ఎంతోమందికి వీల్ చైర్స్ కూడా ఉండవే, వాళ్ళకు కిందే లేకపోతే మంచం మీదో ఎక్కడో పడేసి ఉంచేస్తారు, వాళ్ళల్లో చాలా బాధ ఉంటుంది. కానీ వీళ్ళందరి కోసం నేను ఏదైనా చేయాలి అని ఎప్పుడైతే ఆ మీటింగ్లో ఆ వీల్ చైర్లో ఉన్న అమ్మాయిని చూస్తుందో తనకు ఒక ఆలోచన వస్తుంది. దేవా, నువ్వు నాకు ఇచ్చిన తలాంతు, నాకు ఇచ్చినటువంటి తల ఒక్కటే పనిచేస్తుంది కదా, కానీ నేను ఏదో ఒకటి చేసి ఈ వికలాంగులకి నేను వీల్ చైర్స్ ఇచ్చి నేను హెల్ప్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని బాగా ఆలోచన చేసినప్పుడు తనకు ఒక ఆలోచన దేవుడు కలుగజేస్తాడు. ఏంటో తెలుసా పిల్లలు, తను వెంటనే మరి ఓకే నాకు పెయింటింగ్స్ వేయడం వచ్చు, తన తలాంతులు అన్నీ కూడా మెడిటేట్ చేస్తుంది, నాకేమొచ్చు, నేనేం చేయగలను, నేను ఏ విధంగా నేను ఉపయోగపడగలను అని చెప్పి ఆలోచించినప్పుడు మరి తను పెయింటింగ్స్ చాలా చక్కగా చేస్తుంది పిల్లలు. మరి ముందు నుంచి కూడా తనకి పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఏం చేయగలదు, అన్ని కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, ఈ కింద భాగం అంతా కూడా తను ఏ అవయవంతో కూడా ఏమీ చేయలేదు. అప్పుడు తనకు ఒక ఆలోచన ఏంటంటే వెంటనే తన యొక్క నోటిలో బ్రష్ గట్టిగా పళ్ళుతో పట్టుకొని చేతులతో వేయాల్సిన పెయింటింగ్ నోటితో చేస్తుంది. అలాగ నోటితో పెయింటింగ్ వేసినప్పుడు మరి ఆ యొక్క పెయింటింగ్స్కి చాలా వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే చేతులతో వేసిన పెయింటింగ్కి కాదు, కానీ తన నోటితో పెయింటింగ్స్ వేయడం వల్ల దానికి మంచి క్రేజ్ వచ్చి అవన్నీ కూడా పెయింటింగ్స్ అమ్మి ఆ డబ్బులతో ఈ వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి వీల్ చైర్స్ గిఫ్ట్ చేసేది. అలాగే మరి చూసారా ఎంత మంచి ఆలోచన. మనమైతే మనకున్న తలాంతుల్ని మనం వాడడానికి ఇష్టపడం. ఒకవేళ పాటలు పాడినా, వాక్యం చదివినా, దేవుని కోసం దేవుడు మనలో పెట్టిన ఆ తలాంతుల్ని వాడడానికి సిగ్గుపడిపోతూ ఉంటాం, లేకపోతే వాడడానికి ఇష్టపడం. కానీ జోని ఎరిక్సన్ తాడా తన అలాంటి పరిస్థితిలో ఉండి కూడా ఆ యొక్క తలాంతును ఉపయోగించి పెయింటింగ్స్ వేసి ఆ డబ్బులతో అనేక మందికి వికలాంగులకి వీల్ చైర్స్ ఇచ్చింది. అయితే మరి జోని అండ్ ఫ్రెండ్స్ అనేటువంటి ఒక మినిస్ట్రీ తను స్టార్ట్ చేసింది. 1979 సంవత్సరంలో ఆ మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఈ జోని అండ్ ఫ్రెండ్స్ అనే మినిస్ట్రీ నుంచి వీల్ చైర్స్ తను అందరికీ ఇస్తూ ఉండేది. సో ఎన్ని తెలుసా పిల్లలు, 1,70,000 వీల్ చైర్స్ ఇప్పటికే తను ప్రజెంట్ చేసింది. ఎంత మంచి విషయం చూడండి పిల్లలు. మరి తన ఆలోచన జస్ట్ ఒక ఆలోచన కలిగింది, ప్రవ్వా నా తలాంతులతో నాకున్న దాంతో నేను ఏదో ఒకటి చేసి నేను ఇలాంటి పిల్లలకి నేను హెల్ప్ చేయాలి అని తను ఆలోచన కలిగి ఉంటే దేవుడు తన ఆలోచనని బ్లెస్ చేశాడు. నీకు కూడా పిల్లలు ఏదో చేయాలంటే డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది వస్తే ఇది చేస్తాను, ఇది వస్తే అది చేస్తుందని కాదు. నీ దగ్గర ఏది ఉందో దాన్ని నువ్వు దేవుని దగ్గర పెట్టినప్పుడు, దేవునితో చెప్తున్నప్పుడు, అప్పుడు ఆ యొక్క ఆలోచన కలుగజేసి నీతో దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చి నేను ముందుకు నడిపించగలడు. అలాగా నువ్వు కూడా అనేక మందికి ఉపయోగపడే విధంగా దేవుడు నిన్ను మార్చగలడు. ఈ జోని ఎరిక్సన్ తాడా నిర్ణయం తీసుకున్న తర్వాత మరి చాలా తన ఒక బుక్ కూడా రాసింది పిల్లలు. జోని అండ్ అన్ఫర్గెటబుల్ స్టోరీ అనేటువంటి ఒక బుక్ రాసి ఆ బుక్ ద్వారా తన జీవితాన్ని అంతా కూడా దానిలో వ్రాయడం జరిగింది. అలాగే తిన అనేక దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండేది. మరి నిజంగా తను ఏమీ చేయలేని పరిస్థితి అయినప్పటికీ తను ఏ పరిస్థితిలో ఉన్నా తను దేవుని గురించి ప్రకటించడం మానేది కాదు. అలాగే అనేకమైన బుక్ ఇప్పటికే 50 బుక్స్ రాసింది పిల్లలు. చూసారా తను ఏం చేస్తుంది, ఏమీ పనిచేయదు, మంచం మీద అలా పడి ఉండవలసిన పరిస్థితే అని ప్రజలందరూ చూశారు. కానీ మరి దేవుని దగ్గర ఎప్పుడైతే తను ఒక నిర్ణయం తీసుకొని అనేక మందికి
అనేకులకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో స్టార్ట్ చేసిందో తన జీవితంలో తన గతాన్ని ఎంతో చండాలంగా గతం ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తుని అందంగా మలుచుకుంది. ఈరోజు మనం కూడా జరిగిన బాధను బట్టో వచ్చిన కష్టాన్ని బట్టో కోల్పోయిన దాన్ని తలుచుకుంటూ ఏమీ చేయలేకపోతున్నానే అని బాధపడే బదులు మన భవిష్యత్తుని అందంగా మలుచుకునే అవకాశం మన దేవుని దగ్గర మాత్రమే ఉంది. యేసయ్య దగ్గర నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీ మనస్ఫూర్తిగా యేసయ్యా నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చి మనల్ని కూడా ముందుకు తీసుకువెళ్తాడు. అలాగే తనకి 1982లో మంచి వివాహం కూడా జరిగింది పిల్లలు. అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా తనని ఇష్టపడి తను కూడా తను ఎంతో మంచిగా సపోర్టివ్గా ఉండే హస్బెండ్ని కూడా తనకి దేవుడిచ్చాడు. అలాగా ఆ మంచం మీద పడినప్పుడు తన లైఫ్ అంతా క్లోజ్ అయిపోయింది. ఎవ్వరు కూడా తను ఇంకా పట్టించుకోరు, ఇంక ఏమీ లేదు, అలా ఉండి ఉండి చనిపోతుంది అని అనుకున్న వారందరికీ కూడా జోని ఎరిక్సన్ ఒక సమాధానంగా మిగిలిపోయింది. ఈరోజు ఆమె గురించి మనం ఎంత గ్రేట్గా చెప్పుకుంటున్నామంటే ఆ రోజు బాధలో, కష్టంలో, వేదనలో తను ఒక మంచి నిర్ణయం తీసుకోవటం వల్లే ఈరోజు తన ఒక భవిష్యత్తు చాలా అందంగా మారిపోయింది. నువ్వు కూడా అలా అనుకోవద్దు పిల్లలు, నాకు ఈ సబ్జెక్ట్ రాదు, ఈ సబ్జెక్ట్లో వీకు, లేకపోతే నాకు ఏది చదివినా గుర్తుండదు, లేకపోతే నేనేమి అందంగా ఉండను, నేనేమి తలాంతులు లేవు, నేనేమి చదువుకోలేకపోతానని మీరు ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఎందుకు అంటే నీవు ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్య మీద ఆధారపడి యేసయ్య నాకు సహాయం చేయని నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ లైఫ్లో కూడా ఒక బెస్ట్గా నువ్వు కూడా అనేక మంది నీ గురించి చెప్పుకునేవాడిగా చెప్పుకునేదానిగా మీరు కూడా ఉండవచ్చు. యేసయ్య మనల్ని అలాగ బ్లెస్ చేయాలని ప్రార్థన చేద్దామా? ఇప్పుడే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య ఈ యొక్క జోని ఎరిక్సన్ తాడా జీవితమును బట్టి ప్రభా నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభా మేము కూడా ఏ మైనస్ని బట్టి ఏ యొక్క బాధను బట్టి మేము ఆలోచించి ఆ బాధలోనే ఉండిపోకుండా మేము బెస్ట్గా నీ కొరకు నిలబడాలి ప్రభా. నీ కొరకు అనేకులకు మేము తెలియచేయాలి. అదేవిధంగా నీ కోసం ఒక నిర్ణయం తీసుకొని మేము నిలబడతాం ప్రభా అని చెప్పి మీలో ఎవరైనా మీ హృదయంలో యేసయ్యని ఇంకా ఆహ్వానించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క మాట చెప్దామా పిల్లలు? యేసయ్యా ఇదిగో ప్రభా ఈరోజు ఈ మాటలు వింటున్న నాతో నేను మాట్లాడుతున్నావయ్యా, ఇదిగో నేను నా హృదయంలోనికి నేను అంగీకరిస్తున్నాను. నేను కూడా ప్రభా నాకున్న దాంట్లోనే నీ కొరకు నేను బెస్ట్ ఇస్తాను అని నేను కూడా నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభా అని మీలో ఎవరైనా నిర్ణయం తీసుకుంటే మీ చేతిని పైకెత్తినట్లయితే నేను మీకోసం ప్రేయర్ చేస్తాను. ఇదిగో ప్రభా ఈ యొక్క స్టోరీ విని అయా తండ్రి ప్రభా ఏ బిడ్డ అయితే వారి హృదయాలు ఇవ్వాలని ఇదిగో ప్రభా నిన్ను హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారో అదేవిధంగా ప్రభా నీ కొరకు బెస్ట్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారో ప్రతి బిడ్డని ప్రతి ఒక్కరిని మీరే దర్శించి వారిని ముందుకు తీసుకువెళ్ళి ఒక గొప్పగా అందరికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. వావ్, ఎంత బాగుంది కదా పిల్లలు స్టోరీ. నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. మీరు బ్లెస్ అయ్యారా పిల్లలు? సరే, ఇప్పుడు ఏంటి? ఎస్, యాక్టివిటీ టైం. మీకు యాక్టివిటీస్ నచ్చుతున్నాయి పిల్లలు? మ్యాజిక్స్ నచ్చాయా? లెర్న్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ నచ్చిందా? ఇంకేమున్నాయి? స్కిట్స్ నచ్చుతున్నాయా? ఎస్, మీకోసం పప్పెట్ షోస్ ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి. మీకు ఇంకేం కావాలి పిల్లలు? కావాలంటే కామెంట్ చేయండి, అక్క ఇది కావాలంటే నేను ఖచ్చితంగా దానికోసం మేము చేయడానికి ట్రై చేస్తాం పిల్లలు. మరి యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. బాగున్నారా అందరూ? ఓకే, నేను ఈరోజు మీ అందరికీ కూడా ఒక ఆబ్జెక్ట్ లెసన్ నేర్పించడానికి వచ్చాను. ఈ సృష్టిని అంతటినీ కూడా సృష్టించింది ఎవరు తెలుసు కదా? దేవుడే సృష్టించారు. సో ఈ సృష్టిలో మనం ఎటువైపు చూసినా ప్రతి ఒక్క థింగ్ నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకునేలాగా దేవుడు సృష్టించారు. సో ఈరోజు నా దగ్గర ఒక 2 థింగ్స్ ఉన్నాయి. వాటి నుంచి దేవుడు మనకి ఈరోజు ఏం నేర్పించబోతున్నారో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, ఈరోజు నా దగ్గర ఒక స్పాంజ్ ఉంది, అలానే ఒక స్టోన్ ఉంది. సో వీటి నుంచి దేవుడు ఈరోజు మనకి ఏం నేర్పించబోతున్నారు అనే విషయంని మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక స్పాంజ్ ఉంది కదా, అండ్ ఈ వాటర్ ఉంది. సో ఈ స్పాంజ్ పైన వాటర్ వేసి చూద్దాము, అది ఏమవుతుందో చూద్దాం. సో ఈ స్పాంజ్ పైన వాటర్ ఉంది, ఇది పక్క నుంచి వస్తుంది, కానీ స్పాంజ్ పైన వేసిన వాటర్ మనకి కిందకు వస్తుందా? లేదు కదా. ఎక్కడవుతుంది, ఎక్కడికి వెళ్తుందో కూడా మనకు కనిపించట్లేదు. ఇంకొంచెం వాటర్ వేసి చూద్దాము.
ఈ వేసిన వాటర్ అంతా కూడా స్పాంజ్ పైన ఉంటుంది, కిందకి రావట్లేదు. సో స్టోన్ ఉంది, స్టోన్ కనిపిస్తుంది కదా మీ అందరికీ. సో దీనిపైన వాటర్ వేసి చూద్దాం. సో దీనిపైన వాటర్ వేసిన పైన ఉండకుండా అది మొత్తానికి కిందకు వచ్చేస్తుంది. కనిపించింది కదా పిల్లలు. సో వీటి నుంచి మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము అన్న విషయాన్ని తెలుసుకుందాం. సో ఈ వాటర్ అన్నది దేవుని యొక్క మాటల కింద ఉంది పిల్లలు. సో ఈ లోకంలో చాలామంది మనందరం కూడా కొందరు స్పాంజ్లా ఉంటున్నారు, కొందరు స్టోన్లా ఉంటున్నారు. సో ఈరోజు మనము స్టోన్లా ఉందామా, స్పాంజ్లా ఉందామా అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ స్టోన్ పెట్టి కొడితే మీకు తగులుతుందా, స్పాంజ్ పెట్టి కొడితే మీకు గట్టిగా తగులుతుందా? స్పాంజ్ పెట్టి కొట్టినా మనల్ని ఎంత గట్టిగా వేసినా సరే మనకు అది అసలు నొప్పి పెట్టదు. అదే స్టోన్ జస్ట్ మనకి పక్క నుంచి చిన్న తగిలినా సరే ఎంతగానో నొప్పి వస్తుంది కదా. అవును పిల్లలు. సో ఈ రోజుల్లో చాలామంది కూడా ఎలా ఉన్నారు అని అంటే స్టోన్ లానే ఉంటున్నారు. అది వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళు చేసే పనులు కావచ్చు, ఎంతగానో ఇతరుల్ని బాధ పెడుతుంది. సో ఈరోజు మనం స్టోన్లా ఉన్నామా? మన మాటల వల్ల, మనం చేసే చేష్టల వల్ల ఇతరులు బాధపడుతున్నారా, లేకపోతే ఇతరులు సంతోషపడుతున్నారా? అమ్మో నేను వాడి దగ్గరికి వెళ్ళను రా, వాడి దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఏదో ఒక మాటలు మాట్లాడతాడు, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, వాడి మాటల వల్ల నేను చాలా హర్ట్ అవుతాను, వాడి దగ్గరికి వెళ్ళాలంటే నాకు అదొక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, నేను వెళ్ళను అని చెప్పి నీ గురించి ఎవరైనా చెప్తున్నారా? లేకపోతే ఈ స్పాంజ్ పైన వేసిన వాటర్ని మనం చూసినప్పుడు మొత్తం అంతా వాటర్ అంతా స్పాంజ్లోనే ఉంది కానీ కిందకి రాలేదు కదా. ఈ స్పాంజ్ కూడా ఎంతగానో సాఫ్ట్గా ఉంటుంది. సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని మాటలు చాలామంది వింటూనే ఉంటారు, చర్చ్కి వచ్చిన వాళ్ళు వింటారు, వాళ్ళు చాలామంది కూడా స్టోన్లానే ఉంటున్నారు. ఈ స్పాంజ్ పైన వేసిన వాటిని దేవుని ఒక మాటలు మనలోకి వెళ్ళినప్పుడు అది ఎప్పుడు మన హృదయంలోనే మనం దాచుకున్నాం అనుకోండి, మనం అది ఎంత కష్టమైన సమయం వచ్చినా, మనల్ని ఎవరు ఎంత బాధ పెట్టినా సరే మనం వాళ్ళకి పాజిటివ్ వర్డ్సే మాట్లాడతాం, వాళ్ళతో చాలా కైండ్గానే ఉంటాం మనము. అది స్టోన్ లాగా ఉన్నవారు అనుకోండి, వాళ్ళు ఎంత వాక్యం విన్నా సరే విని అలానే వదిలేస్తారు. స్టోన్ పైన వాటర్ వేసిన వెంటనే ఏమైంది, కిందకు వచ్చేసింది కదా. అలానే చాలామంది ఎలా అంటే దేవుని మాటలు విన్నా సరే అవి అక్కడితో విని వదిలేస్తున్నారు. సో అందుకనే వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళు చేసే పనులు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు, వాళ్ళ టీచర్స్కి, ఎల్డర్స్కి అది ఎంతగానో హర్టింగ్, ఎంతగానో ర్యాష్గా ఉంటుంది. అదే దేవుని మాటలు నమ్మి, దేవుని మాటలు విని నమ్మి వాళ్ళ హృదయంలో దాచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సాఫ్ట్గా, ఎంతగానో పొలైట్గా, కైండ్గా ఉంటున్నారు. సో ఈరోజు దేవుడు మనందరినీ కూడా అంతే కైండ్ హార్టెడ్గా ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే దేవుని మాటలు మన హృదయంలో ధ్యానించుకున్నప్పుడు అది ఎంతగానో శాంతిని, సమాధానంని ఇస్తుంది. మనలో దేవుణ్ణి చాలామంది చూస్తుంటారు. సో ఈరోజు మీరు కూడా ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరు స్పాంజ్లా ఉన్నారా లేకపోతే స్టోన్లా ఉన్నారా? ఒకవేళ నిజంగా లేదక్క నేను ఇప్పటి వరకు స్టోన్లానే ఉన్నాను, నా మాటల వల్ల చాలామంది హర్ట్ అయ్యారు, నాతో మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు అనుకుంటే ఈరోజు ఒక చిన్న ప్రేయర్ చేసుకోండి. యేసయ్యా నేను ఇప్పటి వరకు స్టోన్లా ఉన్నా, నీ మాటలు ఎంత విన్నా సరే అవి విని నేను వదిలేశాను, అందుకే నాతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడట్లేదు. నేను ఇక్కడ నుంచి స్పాంజ్ లాగా నువ్వు చెప్పే మాటలన్నిటిని కూడా నా హృదయంలో నేను దాచుకోవాలనుకుంటున్నాను. నాతో అందరూ మాట్లాడేలాగా నేను అందరినీ కూడా ప్రేమించి, అందరికీ కూడా కైండ్ వర్డ్స్ని చెప్పి అందరితో కూడా చాలా ప్రేమగా ఉండాలని ఆశపడుతున్నాను, నా వల్ల ఎవరు హర్ట్ కాకూడదు, అలా ఉండాలని ఆశపడుతున్నాను అని ఒక చిన్న ప్రేయర్ చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వింటారు. లాస్ట్ టైం చిల్డ్రన్స్ డే రోజు మోనికాకు మీ అందరికీ చెప్పింది కదా పిల్లలు, దేవునికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళు ఏది అడిగినా సరే దేవుడు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మీ చిన్న హృదయంతో, మీ చిన్ని చిన్ని మాటలతో దేవుడిని అడగండి. దేవుడా చిన్న వయసు నుంచి కూడా నేను అందరినీ ప్రేమించి, అందరూ కూడా నన్ను ప్రేమించేలాగా నాకు ఒక మంచి సాఫ్ట్ హార్ట్ని ఇవ్వేసే అని చెప్పి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు మీరు అలానే జీవించేలాగా సహాయం చేస్తారు. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ లెసన్ని మనం ఏం చేసుకుందామా? కళ్ళు మూసుకోండి పిల్లలు. స్తుతి స్తుతి స్తోత్రమేసయ్యా. మరి ప్రభా ఈ లెసన్ విన్న ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు అప్పగించి ఉన్నాను. వాళ్ళ చిన్న వయసు నుంచి కూడా నీ యొక్క మాటలు వాళ్ళ హృదయంలో ధ్యానించుకొని విశ్వసించి ప్రభా ఇతరుల ఎడల వాళ్ళు ఎంతగానో కైండ్గా ఉండి ఇతరులని బాధ పెట్టకుండా ప్రభా వాళ్ళ జీవితంలో పైకి ఎదిగేలాగా నువ్వు వారికి సహాయం చేసి వాళ్ళకి తోడుగా ఉంటారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి ఎంతో బతిమాడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విన్నారు కదా పిల్లలు, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా యేసయ్యకి ప్రేయర్ చేసి ఇక నుంచి మీరు కూడా స్పాంజ్ లానే సాఫ్ట్ హార్టెడ్గా ఉండండి. థ్యాంక్ యూ.
వావ్, యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు. ఇప్పుడు మీ అందరి కోసం బర్త్డే విషెస్ టైం. సో మీలో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ విత్ ద బెస్ట్ బెస్ట్ బెస్ట్. సరే పిల్లలు, ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందా? మీరు బ్లెస్ అయ్యారా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటున్నారా? షేర్ చేస్తూ ఒకవేళ సండే చూడడం అవ్వకపోయినా సరే వీక్లో ఎప్పుడో ఒకసారి మీరు ఖచ్చితంగా టైం పెట్టుకొని చూడండి, నేర్చుకోండి, బ్లెస్ అవ్వండి పిల్లలు. సో మన ఫైనల్ ప్రేయర్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుని మన న్యూ వీక్ని ఒక గొప్ప బ్లెస్సింగ్ ఉండడానికి చూద్దామా పిల్లలు? సో మనం హలో పిల్లలు, ఈ సమయంలో అందరూ మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుదాం. ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతటిని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరి పిల్లలు ప్రభువా నేను ఏదైతే నేర్చుకున్నారో వారి జీవితంలో దాన్ని నేను అనుసరించి నడుకోవడానికి సహాయం చేయమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమేన్. పిల్లలు, సో ఎవ్రీ వీక్ 4 PM జీసస్ కాల్డ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము మీకోసం రెడీగా ఉన్నాం. మీరు మా కోసం రెడీగా ఉన్నారా పిల్లలు? సో రెడీగా ఉండాలంటే మీరు బైబిల్ రెడీ చేసుకొని మాతో కలిసి పాటలు పాడండి, కలిసి ఆరాధించండి, స్టోరీ నేర్చుకోండి, మెమరీ వర్స్ నేర్చుకోండి. మేము చేసిన యాక్టివిటీస్ మీరు కూడా చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర సండే స్కూల్స్లో, ట్యూషన్స్లో అన్నిట్లో నేర్పించండి. సో నెక్స్ట్ వీక్ మేము రెడీగా ఉంటాం. మీరు రెడీగా ఉంటారు పిల్లలు? ఈ వీక్ అంతా గాడ్స్ ఫైనెస్ట్ బ్లెస్సింగ్స్ అని మీ మీద ఉండాలి, ప్రొటెక్షన్ మీ మీద ఉండాలని మేము ప్రేయర్ చేస్తున్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.